అంకారావుకి ఐఎఫ్ఎస్ లేదు కానీ నిజమైన ఐఎఫ్ఎస్ ఆఫీసర్ కంటే ఎక్కువ పనిచేసిన వ్యక్తి, అడవుల్ని పరిరక్షించిన వ్యక్తి, పరిరక్షిస్తున్న వ్యక్తి అంకారావు. ఎవరికైనా డబ్బు అంటే పిచ్చి ఉంటుంది, కార్లు పిచ్చులుంటాయి, ఇంకేదో బంగారం అంటే మోజు ఉంటుంది. కానీ మీ జీవితాన్ని ఒక్కసారి పలకరిస్తే చెట్టు, పుట్ట, విత్తనము, మొక్క తప్పితే ఇంకేమీ లేదు. అడవి మీద ప్రేమ కన్నా ఒక రకం స్వార్థం కూడా ఉంది. ఏ స్వార్థం ఉంది? మా ఆకలి కోసం మేము అడవిని కాపాడాం. జీవితాన్ని మొత్తాన్ని త్యాగం చేసి అడవికి అంకితం చేయటం పిచ్చితనం అనుకోవాలా, లేకపోతే మీరు చెప్పిన దాని ప్రకారం స్వార్థం అనుకోవాలా? అంటే డబ్బు సంపాదించాలి అనే ఆలోచన, దాని మీద ఒక వ్యామోహం ఏ రోజు కూడా లేదు. అడవిలో ఎక్కడంటే అక్కడ పడివేసినటువంటి ప్లాస్టిక్ మొత్తాన్ని ఒక గోనె సంచిలో వేరుకొని పెట్టుకొని క్లీన్ చేస్తున్నారు. ఎవరు మిమ్మల్ని పిచ్చివాడు అనలేదు. సరిగ్గా సంవత్సరం క్రితం, అంటే జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజు మిమ్మల్ని ఏపీ ప్రభుత్వ సలహాదారుగా నియమించారు ఆన్ ద స్పాట్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ఫారెస్ట్ పర్యావరణ కోసం నియామకం చేస్తున్నాం. ఇప్పుడు పర్యావరణ అటవీ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కదా, ఆయన కలిసే ప్రయత్నం చేయలేదా? కుమిర అంకారావు గారికి ఉన్నంత అర్హత నాకు లేదనిపించింది. మీకు అసలు కనీసం ఒక కాల్ కానీ, ఒక మెసేజ్ కానీ ఆ శాఖ నుంచి కానీ, ప్రభుత్వం నుంచి కానీ ఇప్పటి వరకు లేదా? సమాజం గుర్తిస్తుందని, విలువ ఉంటుందని, ఒక చిన్న పురస్కారం ఇస్తారని కానీ, ఒక సత్కారం చేస్తారని కానీ నాకు తెలియదు. అంత ఆర్భాటంగా ప్రకటించారు కదా, ఇప్పటికీ మిమ్మల్ని పట్టించుకోకపోవటం ఏంటి అనేటువంటిది నా క్వశ్చన్. అతడు చెట్టును ప్రేమిస్తాడు, పుట్టను ప్రేమిస్తాడు, అతడు అడవిని ప్రేమిస్తాడు. ఒక్క మాటలో చెప్పుకోవాలంటే ప్రకృతిని పూజిస్తాడు, ప్రేమిస్తాడు. అలాంటి మంచి వ్యక్తిలో ఆగ్రహం, ఆవేశం, కోపం, ద్వేషం ఉండవా అని నిలదీస్తే ఖచ్చితంగా ఉంటాయి అని సమాధానం చెప్తాను నేను. అడవికి ఎవరైతే చేటు తీసుకొస్తారో, ప్లాస్టిక్ భూతాన్ని వదిలేసి నాశనం చేయాలనుకుంటారో వాళ్లపై కోపడతాడు, వాళ్లను ద్వేషిస్తాడు. అలాంటి మనసున్న వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సలహాదారుడుగా నియమించింది. నియమించిన తరువాత అతని జీవితంలో వచ్చినటువంటి మార్పులు ఏంటి అనేటువంటి అంశాలతో పాటు అతనికి చెట్టు, పుట్ట, అడవి, పర్యావరణం, ప్రకృతి అంటే ఎందుకంత పిచ్చి అనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్గా, ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ కుమరే అంకారావు గారు ఆన్ టు ద డైల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. అంకారావు గారు నమస్తే. నమస్తే సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎంతో కాలంగా మిమ్మల్ని చేరుకోవాలని, మిమ్మల్ని పలకరించాలని, మీ అంతరంగాన్ని డైల్ న్యూస్ వీక్షకులకు తెలియజెప్పాలని చెప్పి మా అన్న జర్నలిస్ట్ శ్యామ్మోహన్ అన్నని ఎన్నోసార్లు అడిగాను. ఇన్నాళ్లకు కుదిరింది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇందాక చెప్పినట్లుగానే ఎవరికైనా డబ్బు అంటే పిచ్చి ఉంటుంది, కార్లు పిచ్చులుంటాయి, ఇంకేదో బంగారం అంటే మోజు ఉంటుంది. కానీ మీ జీవితాన్ని ఒక్కసారి పలకరిస్తే, తడివి చూస్తే చెట్టు, పుట్ట, విత్తనము, మొక్క తప్పితే ఇంకేమీ లేదు. ఏంటి పిచ్చి? నాకు చిన్నప్పటి నుంచి ఈ అడవులంటే అమితమైన ప్రేమ. అలాగే ఈ ప్రకృతి పరిరక్షణ, అడవుల అభివృద్ధి అనేది ఒక సామాజిక బాధ్యతగా నేను భావించాను. దీనికి కారణం ఏంటంటే, మా చిన్నప్పుడే నాకు 3 సంవత్సరాలకే 3 ఆపరేషన్లు చేశారు. అప్పుడు పేరున్న డాక్టర్లు కూడా, అంటే కొంచెం పట్టణ ప్రాంతాల్లో ఇతను బతకడం కష్టం అని చెప్పి మా అమ్మ వాళ్ళకి చెప్పారు. వీళ్ళు ఏంటంటే, నేను ఇంటికి తొలి సంతానం కాబట్టి, మగబిడ్డను కాబట్టి ఒక మమకారంతో వారం అంతా పనిచేసి ఆ డబ్బులతో ఆదివారం రోజులు హాస్పిటల్కి పెట్టేవాళ్ళు. ఇక డాక్టర్లు కూడా కష్టం అని చెప్పారు. కానీ ప్రకృతి, అడవులు నా నుంచి ఏదో కోరుకున్నాయి. ఓకే. కాబట్టి కొన్నాళ్ళకి నాకంతా ఈ అనారోగ్యం మొత్తం పోయి పూర్తి సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా 5-6 ఏటలో నేను వచ్చాను. అయితే ఈ అనారోగ్యంగా ఉన్నప్పుడు మా నాన్న పిల్లోడు బతకడని చెప్పారని చెప్పి మా నాన్న బాధపడుతూ, ఒక ఆవేదనతో మంచి పాటలు, జానపద పాటలు, మా నాన్న గొంతుకు చాలా బాగుంటుంది. కాకులు దూరిన కారణమే, చీమలు దూరిన చుట్టడమే, అడవిలో కాకమ్మ కట్ల గోడు, పిస్కమ్మకు పరకల గోడు, నక్కబావ, తావేరు తమ్ముడు, పులి మేనమామ, ఎలుగుబంటి అల్లుడు, ఈ రకంగా జంతువులని కుటుంబ సభ్యుల్లాగా వరుసలు కలిపి చెట్ల యొక్క ఉపయోగాలు, చెట్టు పైన పెట్టుంది, చిటారు కొమ్మ మిఠాయి పట్టు, ఇట్లా ఈ విధంగా మంచి కంఠంతో మన రోజు చెప్పేవాడు.
ఇక అనారోగ్యం వల్ల నిద్రపట్టక ఏడ్చే నేను అవి వింటూ ఒక మమకారంతో ఎలుగుబంటి తమ్ముడు, తావేలు తమ్ముడు ఇలా ఉన్నాయి కదా, ఇవన్నీ అవి నిజంగా మన కుటుంబ సభ్యులేమో అని ఒక భావన. తర్వాత ఒకరోజు నేను అడవిలో ఒక రోడ్డు పక్కన మేము జీవనం కోసం వెళ్ళి ఒక డేరా వేసుకొని బ్రతుకుతున్నాం. అప్పుడు నా వయసు 7 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఉంటాయి. ఓకే. అప్పుడు ఆడుకుంటే ఏదో కుట్టింది. కుడితే చేయంత నొప్పి తిమ్మిర్లు వచ్చేసరికి వీళ్ళు మా అమ్మ మనం తీసుకెళ్ళిపోయి ఇక్కడ ఆ ఊర్లో ఒక ఆయన ఎవరో ఒక స్వామీజీ ఉంటే ఆయన దగ్గర తీసుకెళ్ళి ఇది పిల్లోడు ఏడుస్తున్నారండి, కుడుతున్నాడు, చేయి మెలకలు తిరిగిపోతుంది నాకు. అప్పుడు ఆయన దాన్ని పరిశీలించి కుట్టిన ప్రదేశాన్ని పరిగెత్తిన గుడిసె పక్కకి వెళ్ళి ఆయన అది నల్లమల్ల అడవిలో ఒక గిరిజన గ్రామం, ఆకులు తీసుకొచ్చి పిండి ఆ ఆకులు నోట్లో వేసి నగిలిపించాడు. ఒక 5 నిమిషాల్లో నొప్పి తగ్గింది, అంతా వాపు తగ్గింది, మనిషిని ఏంటంటే తేలని చెప్పాడు. అంటే ఆ రోజు కనుక ఆ వృద్ధుడు ఆ ఆకుపసర్లు పెట్టి ఉండకపోతే నా పరిస్థితి ఇంకోలా ఉండేది. వైద్యం లేదు, ఎక్కడో పట్టణం పోవాలంటే 100 కిలోమీటర్లు పోవాలి. అప్పుడు నన్ను కాపాడింది చెట్టు కాబట్టి, ఈ చెట్టు అనేది ప్రకృతిలో ఉంది కాబట్టి చెట్టును కాపాడాలి, ప్రకృతిని కాపాడాలి. నన్ను కాపాడింది కదా, మన పట్ల ఎలా ఉంటామో ధర్మం అది, ఆ ధర్మాన్ని పాటించాలి. అలాగే ఒక భావన చిన్నప్పటి నుంచి ఇవి మన కుటుంబ సభ్యులు, దాన్ని కాపాడాలి. మీది పల్నాడు ప్రాంతం కదా, స్వతహాగా పల్నాడు ప్రాంతం అంటే రాజకీయాలకు ఒక రకంగా ఫ్యాక్షన్ ప్రభావం ఉన్నటువంటి ప్రాంతం. రాజకీయాల వైపు వెళ్లకుండా, ఫ్యాక్షన్ వైపు వెళ్లకుండా, లేకపోతే బాగా చదువుకొని ఉద్యోగాల వైపు వెళ్లకుండా జీవితాన్ని మొత్తాన్ని త్యాగం చేసి అడవికి అంకితం చేయటం పిచ్చితనం అనుకోవాలా, లేకపోతే మీరు చెప్పిన దాని ప్రకారం స్వార్థం అనుకోవాలా? ఇప్పుడు ఒకటండి, ప్రతి చోట అన్నీ ఉంటాయి. ఇవాళ రేపు ప్రతి చోట అన్నీ ఉంటాయి, మంచి ఉంటాయి, చెడు ఉంటుంది, ధర్మం అధర్మం అన్నీ ఉంటాయి. మన బాధ్యత ఏంటి? చిన్నప్పుడు అమ్మ నాన్న చెప్పింది ప్రకృతిని కాపాడమని. అడవి దగ్గరగా ఉంది, మనకు తెలిసిన ప్రపంచం అదే. మనకు ఊహ తెలిసిన కాంచి అడవిలోకి వెళ్ళటమే నాకు తెలిసింది. అలా వెళ్ళటం తప్ప ఇది కాకుండా వేరే మార్గం వెళ్ళాలి. అసలు నా జీవితమే బోనస్ అయినప్పుడు, మృత్యుంజయుడిగా నేను 3 ఏళ్ళకే 3 ఆపరేషన్తో చచ్చిపోతా డాక్టర్ అంటూ బతికినప్పుడు, ఇక మనం ఈ జీవితం దేనికి? ఈ భూమి మీదకి మంచి పని చేయడం కోసం వచ్చాము, చేసి వెళ్ళిపోదాము అనే ఆలోచన తప్ప ఏ రోజు కూడా నా కోసం నేను బ్రతకాలి, ఉద్యోగం చేసుకోవాలి ఎట్లా అనేది నాకు లేదు. ఇంకొకటి, డబ్బు సంపాదించాలన్న ఆలోచన కూడా నాకు లేదు. కలెక్టర్ గారు, ఇప్పుడు మా జిల్లా కలెక్టర్ గారు లోతేటి శివశంకర్ గారు మా ఇంటికి వచ్చి, కలెక్టర్ గారు ఇంటి రావడం మామూలు విషయం కాదు కదా, ఇంటికి వచ్చి ఏదైనా జాబ్ చేసుకుంటావా, ఆర్థికంగా ఫండ్ ఇస్తా అని చెప్పి అక్కడే అనౌన్స్ చేశాడు. నేను వాటిని కూడా వద్దని చెప్పాను. నేను అంటే డబ్బు సంపాదించాలి అనే ఆలోచన, దాని మీద ఒక వ్యామోహం ఏ రోజు కూడా లేదు. ఈ బ్రతుకు బోనస్, మంచి పని చేద్దాం అంతవరకు తప్ప వేరే ఆలోచన అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలి అనేది ఏ రోజు కూడా లేదు, ఇప్పటికి కూడా ఉండదు, భవిష్యత్తులో కూడా అది ఉండదు. రూరల్ మీడియా ఛానల్లో సీనియర్ జర్నలిస్ట్ శ్యామ్మోహన్ అన్న మీ మీద తీసినటువంటి ఆ డాక్యుమెంటరీ చూశాను నేను. దాంట్లో అడవిలో ఎక్కడంటే అక్కడ పడివేసినటువంటి ప్లాస్టిక్ మొత్తాన్ని ఒక గోనె సంచిలో వేరుకొని పెట్టుకొని క్లీన్ చేస్తున్నారు. ఎవరు మిమ్మల్ని పిచ్చివాడు అనలేదా? మీ కుటుంబ సభ్యులు కూడా? ఇప్పుడు నేను మొదటి నుంచి చాలా క్రమశిక్షణగా నా పని నేను చేసుకుంటూ వెళ్ళే వ్యక్తిని. ఎవరితో ఎక్కువగా మాట్లాడను, బజార్లో ఊర్లో ఎక్కువ కనపడను, నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతా. కాబట్టి ఒకవేళ వాళ్ళు అనుకున్నారేమో నాకు తెలియదు. ఎవరు మీ ముందు అనలేదా? నేను ఎవరితో మాట్లాడను కదా, నేను ఎవరితో మాట్లాడను. నా లక్ష్యం ఏంటి? ఉదయం లేవగానే సూర్యోదయం ముందు అడవికి వెళ్ళిపోతా. కొన్నిసార్లు 6 గంటలకు ఆ టైం వెళ్ళిపోతా. ఎవరితో నేను మాట్లాడను. ఎందుకంటే నాకు ఒకటి, నిన్న అడవిలో ఏం జరిగిందో, రాత్రి వర్షం పడింది, పక్షులు ఏమైనా రాలిపడ్డాము, అది గూళ్ళు ఏమైనా రాలిపడ్డాము, ఏమైనా చెట్లు ఏమైనా ఇరిగిపడ్డాము, ఈ ప్రకృతి ప్రళయాలు బాగా జరుగుతూ ఉంటాయి. ఇది తప్ప నాకు వేరే ఆలోచన లేదు. అలాగే 31st నైట్లు, వీకెండ్లు, సండేలు, పండగలు, వనభోజనాలు, ఇవన్నీ చెట్ల దగ్గరికి వెళ్తుంటారు. అలాగే నల్లమల్ల అడవిలో రహదారులు ఉంటాయి, బాటలు ఉంటాయి, బస్సుల్లో వెళ్తూ అట్లా నైటు వాటర్ బాటిల్ విసిరేయటం, ఇవి ఏదన్నా ఆడ పక్షులు ప్లాస్టిక్ వచ్చి వ్యాధి వస్తున్నాం, ప్లాస్టిక్ వలన పగిలిన సీసా వల్ల గాయాలు తొక్కుతాయేమో, ఆ ఎమోషన్ తప్ప ఎవరో ఏదో అన్నారని అసలు నేను పట్టించుకోలేదు ఇప్పుడు. ఇంకా కొన్ని అద్భుతాలు ఏం జరిగినాయంటే, చాలామంది నీది నువ్వు చూసుకో, నీ కెరీర్ చూసుకో, చాలా ఇబ్బంది పడుతున్నావు, ఎందుకు నీకు ఇవన్నీ, అడవి శాఖ వాళ్ళు ఉన్నారు, ప్రభుత్వాలు ఉన్నాయి అని చాలామంది అన్నారు. అంటే తెలిసిన కొంచెం పెద్దవాళ్ళు గైడెన్స్గా, ఎవరు పట్టించుకోరు, మంచివాడికి స్థానం ఉండదు అని అన్నారు. సరే, ఇప్పుడు అందరూ ఒకలా వెళ్తున్నారు, మనకి ఇది అవసరం అని నాకు తెలుసు, నా లక్ష్యం ఇది, నా బాధ్యత ఇది, కర్మ సిద్ధాంతం ఉంటుంది, మనం ఏ పని చేస్తే ఫలితం అది ఉంటుంది, మనం ప్రకృతిని కాపాడదాం, అది మనల్ని కాపాడుతుంది. చిన్నప్పటి నుంచే కొంచెం దైవభక్తి అనేది ఎక్కువ, భయం, ధర్మం భయం ఎక్కువ. మనం తప్పు చేస్తే
మనకు శిక్ష ఉంటుంది, పంచభూతాలు చూస్తూ ఉంటాయి, పంచభూతాలే సీసీ కెమెరాలు అని నా భయం. అందుకని నేను ఎటు కూడా ఆ తప్పు చేయడానికి ఎక్కడ ఇష్టపడను, ఎవరితో అనవసరమైన మాటలు మాట్లాడను, నాకు సంబంధించిన అడవి గురించి మాట్లాడతా. అలాగే ఎవరికైనా అడవి గురించి చెప్పమని చెప్తా, ఇంకా వేరే టాపిక్ మాట్లాడను. అలాగే నా చుట్టుపక్కల ఎన్నో వేల పాఠశాలలకు వెళ్ళి ఇన్ని సంవత్సరాల్లో కొన్ని లక్షల మందికి పాఠాలు చెప్పాను. అంటే వారం మొత్తం అడవిలో పనిచేసుకుంటూ ఒకరోజు ఆ చుట్టుపక్కలకు వెళ్ళి అక్కడ మొక్కలు తీసుకువెళ్ళిపోయి, ఈ మొక్క ఇది, దీని పేరు ఇది, ఇది ఇలా మేలు చేస్తుంది, ఇది మీ ఇంట్లో ఉండాలి, ఇది మీ ఇంట్లో ఉంటే మీ అమ్మకి మోకాలు నొప్పికి వైద్యం పనిచేస్తుంది, మీ నాన్నగారి షుగర్ వ్యాధికి, మీ తాతయ్య బీపీకి అని వాళ్ళ అవసరం. అంటే వాళ్ళు కూడా మన స్వార్థంగానే ఇంట్లో తులసి, వీధిలో వేప, ఊర్లో రావి, ఊరి చివర మర్రి, నల్లతమ్మ చెట్టు మీ పొలంలో ఉంటే పక్షులు బాగుంటాయి కాబట్టి మీకు పంట బాగా పండుతుంది, మీ నాన్నగారికి డబ్బులు బాగా వస్తే మీరు బాగా చదువుకోవచ్చు, ఆనందంగా ఉండొచ్చు, ఇలా చెప్పేవాడిని. చిన్నపిల్లలు కదా, వాళ్ళకి ఆనందం కావాలి కదా, చిన్నపిల్లలే దేవుళ్ళు కదా, వాళ్ళకి నాటుకుంటే ఇక మీరు అనుకున్న ఆశయం నెరవేరినట్లే. ఆ విధంగానే విత్తన బంతులు అని చెప్పి విత్తనాలు తీసుకెళ్ళిపోయి మట్టి ఎరువు కలిపి వాళ్ళతో చేయించి సరదాగా సీడ్ బాల్ తీసుకెళ్ళి మట్టి నేనే ఎరువు కలిపి నేనే గోతాల్లో తీసుకెళ్ళి విత్తనాలు తీసుకెళ్ళి అవన్నీ మీకు షేర్ చేస్తా, ఫొటోస్ తీసుకెళ్ళిపోయి వాళ్ళని ముగ్గురు నగును కూర్చోబెట్టి పాటల రూపంలో, మొక్కల పాటల రూపంలో, పద్యాల రూపంలో చెప్పేసి వాళ్ళతో తయారు చేయించేసి వాళ్ళ కూర్చోబెట్టి ఫోటోలు తీసి చక్కగా వాళ్ళు ఆనందపడుతూ చేతులకు మట్టి అలా చూపించుకుంటూ, తర్వాత వాళ్ళనే ఆ స్కూల్ పక్కన ఆవరణంలో దగ్గరుంటే అక్కడ పొలం గట్ల పైన చెరువుల దగ్గర ఆ ఉపాధ్యాయులను తీసుకెళ్ళిపోయి జాగ్రత్తగా వాళ్ళతో చల్లించేసి ఇవన్నీ చేసాం. కొంతమంది అడవుల్లో తీసుకెళ్ళిపోయాం వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఇష్టంతో. కొంతమంది అధికారులు వచ్చారు, ఉపాధ్యాయులు వచ్చారు, జర్నలిస్టులు వచ్చారు, డాక్టర్లు వచ్చారు, జిల్లా కలెక్టర్ గారు కూడా అడవికి వచ్చారు. నా కోసం అడవికి వచ్చి ఆయన మొక్కలు తెలుసుకొని ఈయన మళ్ళీ కలెక్టరేట్లోకి వెళ్ళి అక్కడ వీటి గురించి చెప్పాడు. నేను చాలా మొక్కలు తెలుసుకున్నాను ఈరోజు మా అంకార వాళ్ళని. డిఎఫ్ఓ గారు వారి యొక్క సిబ్బందితో వచ్చి అడవుల్లో ప్లాస్టిక్ ఎన్నాళ్ళు నువ్వు ఏరాము, ఇప్పుడు మేము ఏరుతున్నాం అని చెప్పి ప్లాస్టిక్ నాతో కలిసి డబ్బాలు అడవి శాఖ వాళ్ళు ఏరారు. ఇంత ప్రభావం జరిగింది. కాబట్టి ఎవరు అట్లా అనుకుంది ఏం లేదు, నీకేం పని లేదు అనుకుంది ఏం లేదు. అయితే కొన్నిసార్లు ఏం జరిగిందంటే నేను అడవుల్లోకి వెళ్తున్నప్పుడు అవగాహన లేని రోజుల్లో, నేను ఎవరో తెలియని రోజుల్లో, పత్రికల్లో రాని రోజుల్లో, టీవీల్లో రాని రోజుల్లో నేను వెళ్తున్నప్పుడు అన్న మీ పలానా చోట ఉన్న ఇల్లు అన్న చెట్టు కాడ నిన్న మేము పడేసామన్న తాగి అన్నప్పుడు కొంచెం చూపిద్దు రండి అమ్మా ఎక్కడ ఏ చెట్టు అన్నప్పుడు ఆ చెట్టు అన్నప్పుడు పోయి నేను డబ్బాలు ఏరుతున్నప్పుడు ఎంత వస్తాయన్నా నీకు, నాకేం రావడం, మరి ఎందుకు ఏరుతున్నావు? ఈ అడవుల వల్ల మీరు చేసిన పని వల్ల నష్టం ఎంత జరిగింది. అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే మీరు ఈ ప్లాస్టిక్ని, ఈ బీరు బాటిల్ని మొత్తాన్ని తీసుకుని పోయి అమ్ముకుంటారు అనుకున్నారు. అందుకే అడిగింది వాళ్ళు. ఏమడిగారు, నీకు ఎంత వస్తాయి అన్న, నాకేం రావు. నీకేం రాకపోవడం ఏంటన్నా, ఇట్లా ఈ డబ్బాల వల్ల ప్లాస్టిక్ కొలిస్ అనే వ్యాధి వస్తుంది. ఈ కవర్ మీరు పడేశారు, వర్షపు నీళ్ళు భూమిలో ఇంకదు, వర్షపు నీళ్ళు లేకపోతే భూమి గుల్లబారదు, వానపాములు రావు, అక్కడ పర్యావరణం దెబ్బతింటుంది, ఈ సీసా వల్ల జంతువులు గాయాలవుతాయి, పక్షులు వ్యర్థ పదార్థాలు పక్షులు చనిపోతాయి. ఒక పక్షి కనుక చనిపోయిందంటే ఒక సంవత్సరంలో 500 రకాల చెట్లు వాటిపైన చెదలు ఉంటుంది కదా, చెట్టు తడిచినప్పుడు ఈ పక్షి పోయి ఆ చెదలు తింటుంది, అవును, చెట్టు చనిపోకుండా కాపాడుతుంది. అలాగే కొత్త వృక్షాలు విసర్జన ద్వారా ఇవి మొలిపిస్తూ ఉంటాయి. అందమైన పక్షులు చీడపేడలు ఏరుకొని తింటూ ఉంటాయి. పొలాల్లోనే కాదు అడవుల్లో కూడా చీడపేడలు ఏరుకొని తింటూ ఉంటాయి, అడవికి మేలు చేస్తూ ఉంటాయి. కాబట్టి ఒక పక్షి చనిపోయిందంటే మీరు వేసే ప్లాస్టిక్ వల్ల తాబేళ్ళు ఉంటాయి, అందమైన తాబేళ్ళు, ఇక్కడ కవర్ ఉంది, ఇది పోతుంటుంది, ఆ కాళ్ళకు చిక్కోవచ్చు. ఒక తాబేలు చనిపోయి ఎంత నష్టం జరుగుతుంది, నక్షత్ర తాబేలు, అడవి తాబేలు అంటే. కాబట్టి మీరు చేసిన తప్పు అని చెప్పడం ద్వారా వాళ్ళకి అప్పుడు జ్ఞానోదయం అయ్యి, అన్న ఇన్నాళ్ళు మాకు తెలియక మేము చేసాం, ఇక్కడ నుంచి మేము చెయ్యం, నీకు మాట ఇస్తున్నాం అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. నాతో కలిసి ఆ బాటిల్ ఏరి రోడ్డు దాకా తీసుకొచ్చి అక్కడ నాకు మాట ఇచ్చిన కూడా చాలామంది ఉన్నారు. నాకు అంత సహాయ సహకారాలుగా ఉన్నారు తప్ప విమర్శలు, ఏం పని లేదు పిచ్చోడు ఇలా అన్నోళ్ళు ఎవరు లేరు. ఇంకా చెప్పాలంటే సీడ్ బాల్స్లో చాలామంది పాల్గొన్నారు. విత్తన సేకరణ ఒక పిలిపిచ్చాను నేను. అరుదైన విత్తనాలు అంతరించిపోతున్నాయి, కొండరావి, బండమర్రి ఇవి కావాలి అంటే వాళ్ళ చుట్టుపక్కల అడవుల్లో రోడ్డు పక్కల వాళ్ళు తిని పడేసిన సీతాఫలం, నేరుడు ఇవన్నీ తీసుకొచ్చి నాకు పోస్టుల్లో పంపించారు. నేను మీ దగ్గరలో అడవి శాఖ అధికారులకు ఇవ్వండి, నాకు దూరం అయితే ఎన్జిఓలకు ఇవ్వండి, జర్నలిస్ట్ మిత్రులకు ఇవ్వండి అంటే వాళ్ళకి ఇచ్చారు. ఒక ఉద్యమం నడిచింది ఈ రకంగా. సీడ్ బాల్స్ ఉద్యమం నడిచింది, అరుదైన విత్తనాల సేకరణ ఉద్యమం, మొక్కల పెంపకం, 1,000,000 విత్తన బంతులు అనే ఒక కార్యక్రమం పెట్టాం 2023లో. ఓకే, జిల్లా కలెక్టర్ గారికి వచ్చి అడవుల్లో చల్లిస్తే తర్వాత అందరూ గ్రూప్ ఉన్న అధికారులు, డ్వామా, పీడి వీళ్ళంతా వచ్చి చల్లేసి ఆ ఫోటోలు ఇవన్నీ షేర్ అయిపోయి తర్వాత స్టేట్ పీజీసీఎఫ్ గారు అప్పుడుంది
చిరంజీవి చౌదరి గారు. ఓకే. ఆయన దీన్ని ఒక గవర్నమెంట్ ప్రోగ్రామ్ లాగా కలెక్టరేట్లో కూడా స్క్రీన్ పైన కూడా 1 కోటి విత్తన బంధుల కార్యక్రమం రాశారు. అలా తర్వాత 5 కోట్ల మొక్కలు అని చెప్పి 5 కోట్ల మొక్కలు, విత్తనాలు, విత్తన బంతులు, ఈ 3 ప్రాసెస్ల్లో 5 కోట్ల మొక్కలు ఇప్పుడు మనకు అవసరం అని చెప్పి విజయవాడలో ఒక 50 NGOల్ని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో వాకర్స్ క్లబ్ ఉంటే అక్కడ పెట్టి మీరు మీ ఓన్గా చేసుకుంటున్నారు, సేవా కార్యక్రమాలు చేయండి, కానీ ప్రభుత్వంతో కలిసి మనం పనిచేస్తే మనకి వాళ్ళకి అందరికీ బాగా సపోర్ట్గా ఉంటుందని చెప్తే చాలామంది ఒక్కొక్క NGOలో 1000 మంది దాకా ఉంటారు. అందరూ వచ్చేసి చక్కగా పాల్గొని మన మాట ప్రకారంగా అడవులను కాపాడాలని చెప్పి, విత్తనాలు చల్లాలని చెప్పి, విత్తన బంధాలని చెప్పి అన్ని చోట్ల ఇక్కడ హైదరాబాద్ ఈ ప్రాంతాల్లో కూడా చక్కగా చల్లారు. దీన్ని మేము సీఎం గారికి నివేదిక ఇచ్చాను నేను. ఓకే. డిసెంబర్ 24, 2025 రాత్రి 7 గంటలకు సీఎం గారిని కలిసి, సార్ మన ప్రభుత్వం 5 కోట్ల మొక్కలు నాటింది, ఇది కొన్ని చూడండి సార్, కరపత్రం రిలీజ్ చేసాం, ఈరోజు ఈ స్కూల్కి వెళ్ళాం, ఆ రోజు ఆ స్కూల్కి వెళ్ళాం, మొత్తం 100 పాఠశాలలు, ఒక్కో పాఠశాల 200 మంది పిల్లలు పాల్గొన్నారు, 100 × 200, అలాగే 50 NGOలు పాల్గొన్నాయి. ఇవన్నీ 20 పేర్లు, కలర్ జిరాక్స్లు, ఫొటోస్, ఎక్కడ ఏం చల్లాం, ఏ విత్తనాలు చల్లాం, ఏ కొండ మీద చల్లాం, సీఎం గారికి కలిసి బై హ్యాండ్ ఇచ్చాను. డిప్యూటీ సీఎం గారికి కూడా అదే రోజు మధ్యాహ్నం OSD గారిని కలిసి డిప్యూటీ సీఎం గారికి కూడా పంపించడం జరిగింది. కాబట్టి ఎక్కడ కూడా ఈయనకేం పర్లేదు అన్నోలేరు. అంటే చిన్నప్పటి నుంచే నేను కొంతమంది స్ఫూర్తిగా ఉన్నా. ఓకే. నేను చెప్పే మాటలు కానీ ఫస్ట్ నుంచి అడవి గురించి, ప్రకృతి గురించి నేను మాట్లాడడం తప్ప ఇక్కడ వేరే ఏ మాటలు మాట్లాడలే. కాబట్టి నా మీద ఒక మంచి అభిప్రాయం అయితే నా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉంది, సదాభిప్రాయం. నేను పిలిచాను అంటే వస్తారు, ఇది చేద్దామంటే చేద్దామంటారు. మీ మాటల్లో స్వచ్ఛత ఉంది, అది నాకు అర్థమవుతోంది, తెలుస్తోంది. నేను కొన్ని నిక్కచ్చి ప్రశ్నలు మీ ముందుంచుతాను, దీనికంటే ఎక్కువ నిజాయితీగా నాకు సమాధానాలు కావాలి వెంకట్రావు గారు. సరిగ్గా సంవత్సరం క్రితం, అంటే జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజు మిమ్మల్ని ఏపీ ప్రభుత్వ సలహాదారుగా నియమించారు ఆన్ ద స్పాట్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు. కానీ మిమ్మల్ని చూస్తే సలహాదారు పోస్టు తీసుకున్నట్టు లేదు, ఏపీ ప్రభుత్వానికి సలహాదారుగా ఉన్నట్టు కనిపించడం లేదు. ఎక్కడ తేడా కొట్టింది? ఇప్పుడు మీరు చెప్పింది నిజమే. 2025 జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ఆ రోజు డిప్యూటీ సీఎం గారు, సీఎం గారు ఇద్దరు సంయుక్తంగా నన్ను అందరు ప్రజానీకం చూస్తుండగా లైవ్లో అధికారుల సమక్షంలో ఆడ పెద్దలు చాలామంది ఉన్నారు, మీరు చెప్పిన అడ్వైజర్గా నన్ను ప్రకటించారు. కానీ ఈ అడవుల్లో డబ్బాలు ఏరితే, ఈ అడవుల్లో పరిరక్షణ చేస్తే, అలాగే ఈ అడవుల్లో కాల్చిచ్చు, ఆ మంటలు చాలా అదుపు చేశాను నేను చిన్నప్పటి నుంచి చాలా మంటలు అదుపు చేయాలి. ఎందుకంటే ఒక ఎమోషన్, మా ఇల్లు కాలింది కదా, అలాగే పక్షులు జంతువులను కాపాడాలి, వాడి స్థావరాలు కాలిపోకూడదు, పిచ్చుకలు గుడ్లు. ఇప్పుడు ఒక చెట్టు పెరగాలంటే కనీసం 10 సంవత్సరాలు పడుతుంది. అలా అరుదైన వృక్షాలు, కొండపైన మేడి చెట్లు ఎక్కువగా ఉంటాయి, అవి కొండముచ్చులు, కోతులు, చాలా ఆహారం ఉంటుంది, అవన్నీ చనిపోకూడదని చెప్పి ఒక బాధతో బాధ్యతగా ఇవన్నీ నేను చేశాను. అంటే ఇవి చేస్తే ఒక బహుమతి ఇస్తారని కానీ, ఒక పురస్కారం ఇస్తారని కానీ, ఒక సన్మానం చేస్తారని నాకు తెలియదు. ఒక బాధ్యతగా మనం చేసాం. అలాగే ఇది చేస్తే అలా ప్రకటిస్తారని నాకు తెలియదు. అలాగే ప్రకటిస్తే మనల్ని ఏదో పిలుస్తారని చెప్పి మనకేదో దాంతో మన జీవితం మారిపోతుందని కూడా నాకు తెలియదు. ఆ రోజు పిలిచారు, కొంతమంది అధికారులు పిలిచారు. అంటే ఫస్ట్ రోజు నేను అడుగులో ఉన్నప్పుడు నాకు ఫోన్ చేశారు, ఇట్లా సీఎంఓ నుంచి మాట్లాడుతున్నాం అంటే, నేను ఏం కావాలి సార్ మీకంటే, సీఎం గారు ఇట్లా మీరు కలిసే అవకాశం ఉంది అంటే, ఈ అడవిలో డబ్బాలు ఎరుకునే ఇప్పుడు మా ఊర్లోనే సరిగా ఒక VRO పిలిచి సన్మానం చేస్తేనే నాకు గొప్ప. అలాంటిది సీఎం గారు అంటే అది ఎవరో ఎగతాళి కోసం, నా పని అప్పటికే బాగా ప్రచారం అయిపోయింది. BBC తెలుగు, తమిళ్, టైమ్స్ ఆఫ్ ఇండియా, ద వీక్ మ్యాగజైన్, కాన్ఫిడెన్స్ అనే పత్రిక, ఈనాడు, జ్యోతి, సాక్షి, అన్ని తెలుగు పత్రికలు, ఛానల్స్, యూట్యూబ్ అన్నీ నా గురించి, నా పేరు సెర్చ్ చేస్తేనే ఎవరో అంటేనే ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా, ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇట్లా వచ్చేస్తున్నాయి. ఆ విధంగా ఎవరు నా చుట్టుపక్కల వాళ్ళు ఇట్లా సీఎంఓ అంటున్నారేమని చెప్పి నాకు పెద్ద ఫోన్లు కూడా రావు. ఓకే. ఎందుకంటే నేను ఎవరితో పెద్దగా మాట్లాడను కాబట్టి. ఇక ఆ విధంగా అనుకున్నాను నేను సరే అండి అని చెప్పి నేను పెట్టేశా. తర్వాత మళ్ళీ ఇంకొక ఆయన ఫోన్ చేసి మళ్ళీ సీఎం అంటే మళ్ళీ పెట్టేశా. ఇక నేను నమ్మట్లేదని చెప్పి అక్కడ లోకల్గా ఉన్న ఒక అధికారి చేత ఫోన్ చేయించారు, ఇట్లా నేను ఫారెస్ట్ ఆయన అంటే. అప్పుడు నాకు తెలుసు కదా వాళ్ళు, ఎందుకంటే వాళ్ళతో చాలా కార్యక్రమాలు చేశాను కదా. అప్పుడు ఆయన ఇట్లా సీఎం గారి కార్యక్రమానికి రావాలంటే, ఓహో అందరిలో సీఎం గారి కార్యక్రమం అంటే చాలామంది జనం వస్తారు, ఆ గుంపులో మనం ఒక్కళ్ళమేమో, సరే మనం మాట్లాడేది ఏమైనా వింటారేమో, సార్ ఒక 2 నిమిషాలు మాడే అవకాశం ఇవ్వండి, నేను అడవి గురించి చెప్తానంటే అందుకోసమే పిలుస్తున్నా అన్నారు. ఓకే.
మరి నీ ఎట్లా రావాలి సార్, బస్సుకు వస్తా, సరైన డ్రెస్ కూడా లేదు సార్ అంటే, లేదు నువ్వు ఉన్న డ్రెస్ వేసుకున్నా కానీ ఇక్కడ కొందాం, నీ డ్రెస్సు కాదు, ముందు ఆ మంచి అవకాశం మాకు అప్పచెప్పారు ఆ బాధ్యతని, ఏదో ఒక వాహనం అని చెప్పి ఏదో ఒక వాహనం కూడా పెట్టారు, ఒక చిన్న కారు కూడా పెట్టారు. నేను ముందు రోజు 4వ తారీఖు జూన్ 4 వెళ్ళాను అనమాట. వెళ్ళిన తర్వాత అక్కడ అమరావతి అనంతవరం అనే గ్రామం వెళ్తే ఆడ కార్యక్రమం జరుగుతుంది. అక్కడ నాతో అధికారులు మాడి, సీఎం గారితో నువ్వు ఏం మాడతావు, నువ్వు చేసిన పని చెప్పు, సీఎం గారు ఏదైనా నీకు ఇల్లు అంటే కదా, ఇల్లు ఇస్తా అంటే ఇల్లు తీసుకో, కరెక్ట్గా ఇంటికి వచ్చి జాబ్ ఇస్తా అంటే వద్దాను అంటే కదా, అలా అనమాక, నీ గురించి మేము తెలుసుకున్నాం బాగా అని చెప్పి ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. సరే సరే సార్ మాడదాంలేదు సార్ అని చెప్పాను. అసలు మనకు మాట్లాడే అవకాశం వస్తుందా అనేది నాకు నమ్మకం లేదు. ఓకే, అంత ఇప్పుడు సీఎం గారంటే చాలా గొప్ప కదండి. ఆ విధంగా నేను ఉన్నా అనమాట. తర్వాత ఆ నైట్ అక్కడే పడుకున్నాను, ఏదో ఏర్పాటు చేశారు పాపం వాళ్ళు. తర్వాత ఉదయాన్నే నేను 10 గంటలకి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత వాతావరణం మారిపోయింది. ఈ పోలీసు వాళ్ళు ఎవరైనా అంకారు నువ్వేనా, రా నీతో ఫోటో ఒకటి దిగాల, నువ్వు ఫారెస్ట్ మ్యాన్ అంట కదా, ఇన్ని మొక్కలు నాటేవాడు కదా, వాళ్ళకి ఏదో మొత్తానికి ఏదో ఇన్ఫర్మేషన్ ఉన్నట్టుంది. ఇక నాకు అందరూ నన్ను కొంచెం పెద్దగా గొప్పగా చూస్తున్నారు. నాకంతా కొత్త వాతావరణం విచిత్రంగా ఉంది. నాకు అడవి తప్ప వేరే తెలియదు. అంతా నా చుట్టూ అధికారులు, వాళ్ళని చూసి నాకు కొంచెం ఏంది ఇంత గొప్పగా జరుగుతుంది కార్యక్రమం, మన జన్మకి ఇక్కడికి రావడమే చాలా ఎక్కువ అనుకున్నా. తర్వాత స్టేజ్ మీద నేను 8-9 నిమిషాలు మాట్లాడాను. మాట్లాడిన తర్వాత ఇతను బాగా వాకుచాతుర్యం ఉంది, అడవి పట్ల అవగాహన బాగుంది, జీవితాన్ని త్యాగం చేశాడు, బాగా శ్రమ చేశాడు, ప్రతి విషయం గురించి క్షుణ్ణంగా మాట్లాడుతున్నాడు. అంటే నేను కొన్ని రహస్యాలు చెప్పా, చెట్లను బట్టి వర్షం ఎలా వస్తుందో చెప్పడం, గెస్ చేయటం. నిజమే. ఇప్పుడు నాకు కూడా పెద్దవాళ్ళు చెప్తుంటే విన్నాను, పెద్దవాళ్ళు చెప్పారు, నడినెత్తిన సూర్యుడు ఉన్నప్పుడు, పొద్దు వాలిపోతున్నప్పుడు దాన్ని బట్టి సమయం చెప్పేవాళ్ళు అట్లా నేను కొంతమందిని కూడా చూశాను. కానీ మీరు ఆ రోజు స్పీచ్ లో నేను బాగా ఆశ్చర్యానికి లోనైంది, రేల పువ్వు పూస్తే వర్షం ఎప్పుడు పడుతుంది, మోదుగు చెట్లు ఎట్లా సాధ్యం? నిజమేనా? ఇప్పుడు నల్లమల్ల అడవి అనేది ప్రపంచంలో అతి పురాతన అడవి. ఈ నల్లమల్ల అడవిలో ఉన్న ఔషధ వృక్షాలు ప్రపంచంలో ఎక్కడ లేవు. సంజీవిని పర్వతం, సంజీవిని ఉంది కూడా మనకు అక్కడ అంటుంటారు పెద్దవాళ్ళు. అలాగే తాళపత్ర గ్రంథాల్లో కానీ, దత్తాత్రేయ మూలిక తంతాల్లో కానీ, శ్రీశైల మహాపురాణంలో కానీ వీటి ప్రస్తావన ఉంది. అలాగే నల్లమల్ల అడవిలో ఉపాసకులు, సాధులు, యోగులు, సిద్ధులు, తాంత్రికులు అందరికి అది అడ్డ. శ్రీశైలం, మహాబలి ఇవన్నీ ఉన్నాయి ఆ ప్రాంతాల్లో. అలాగే నాకు ఎవరో ఒకరు తగులుతుండేవాళ్ళు. ఒక మారుమూల ప్రాంతంలో ఒక శతాబ్దక వృద్ధుడు, ఎవరో మేకలు కాసే, గొర్రెలు కాసే, వాళ్ళ దగ్గర చాలా జ్ఞానం ఉంటుంది. నేనేంటంటే నాకు చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళతో మాట్లాడటం ఇష్టం, పెద్దవాళ్ళని గౌరవించడం నాకు ఇష్టం. తాత అని చెప్పి, తాత ఈ ఏంటి మనకు వర్షం ఎలా పడిద్ది, మీరు పొద్దుల తాత అంటే వాళ్ళ పొద్దు చూసి టైం చెప్పేవాళ్ళు. అలాగే 10 రోజుల్లో వర్షం పడితే అంటే వర్షం పడేది. అలాగే ఈ చెట్టును చూస్తే ఇది చెప్పొచ్చు, ఆ చెట్టును చూసి అది చెప్పొచ్చు అని అన్ని చాలా రహస్యాలు ఉన్నాయి. అప్పుడు నేను సీఎం గారికి ఏంటంటే ఆ మాట్లాడే అవకాశంలో, సార్ రేల చెట్టును చూసి 45 రోజు వర్షం, మోదుగు కాయని చీల్చేయాలి, ఇదే కాదు ఇంకా చాలా ఉన్నాయి, మన మేడి చెట్టును చూసి చెప్పొచ్చు అంటే వాటిలో ఇదేదో కాయ, అది పువ్వు, అలాగే మేడి చెట్టుకు వచ్చేసరికి బెరడు విషయం అనమాట. ఇలా చాలా రహస్యాలు ఉన్నాయి. ఇవన్నీ వాళ్ళు నాకు చెప్తుంటే నేను ఇంట్రెస్ట్గా విని వాటిని మళ్ళీ మననం చేసుకున్నాను మర్చిపోకుండా. అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఒక వృద్ధుడు చనిపోతే ఒక లైబ్రరీ కాలిపోయినట్టే, ఒక జ్ఞాని మౌనంగా ఉంటే ఒక లైబ్రరీ మూతపడ్డట్టే. చెట్లు నాటడం కాదు, ఉన్న చెట్లు కాపాడితే చాలు. అడవులు పెంచాల్సిన అవసరంలా, ఉన్న అడవులు పరిరక్షణ చేస్తే చాలు. మనం నాటితే తోట వద్ది, దానికే పెరిగితే అడవి వద్ది. మనం మొక్క నాటితే నాటుతాం, అంతే తోట అవుతుంది. అదే పెరిగితే అన్నీ ఉంటాయి, పొదలు ఉంటాయి, తీగలు ఉంటాయి, అల్లుకు ఉంటాయి, కంప ఏర్పడుతుంది. అందులో మనిషే వెళ్ళలేడు. మా చిన్నపిల్లలప్పుడు అడవుల్లోకి వెళ్ళేవారు కదా, కాకుల దూరాన్ని కారడమి, చీమల దూరం చుట్టడమి, అంత కంప బాగుండేది. అలా ఉండాలి. ఆ జ్ఞానాన్ని అక్కడ నేను చెప్పినప్పుడు, ఒక వృద్ధుడు చనిపోతే ఒక లైబ్రరీ కాలిపోయినట్టే పెద్దల్ని, వృద్ధుల్ని మనం గౌరవించాలి సార్, గ్రామీణ జ్ఞానాన్ని మనం సేకరించుకోవాలి అని చెప్పినప్పుడు ఇతను జీవితాన్ని త్యాగం చేశాడు, ఇన్నాళ్ళు కష్టపడ్డాడు, ఫారెస్ట్ మ్యాన్ అని బిరుదు ఉంది, జ్ఞానం బాగుంది, బాగా మాట్లాడుతున్నాడు, ఇన్ని పాఠశాలలు చెప్పాడు అని చెప్పి సీఎం గారు ఏం చెప్పారంటే, అడ్వైజర్గా ప్రకటిస్తున్నామయ్యా, రాష్ట్రం మొత్తం తిరిగి అడవుల్ని కాపాడటం, అభివృద్ధి చేసే బాధ్యత నీ చేతిలో పెడుతున్నావు, ఇన్నాళ్ళు నువ్వు కష్టపడ్డావు, ఇప్పుడు నీకు ప్రభుత్వం తోడుగా ఉంటుంది, నువ్వు ఒంటరికి కష్టపడ్డావు, నీ ఆశయాలు లక్ష్యాలు ఏమైతే ఉన్నాయో వాటి నువ్వు అని చెప్పి మనస్ఫూర్తిగా చెప్పిన మాట ఇది. ఏపీ సీఎం చంద్రబాబు గారు మిమ్మల్ని ప్రభుత్వ సలహాదారుగా ప్రకటించి 1 ఏడాది పూర్తయింది. మీ జీవితంలో ఆ పదవి ఏమన్నా మార్పు తీసుకొచ్చిందా, లేకపోతే అసలు ఆ పదవి బాధ్యతలు, ఆ జీవో కాపీ, ఆ వేతనము మీ ఇంటి వరకు వచ్చాయా లేదా? ఇప్పుడు ఒకటండి, నేను ఏదైనా స్థిరంగానే ఉంటా, స్థిరత ప్రజ్ఞత ఏం జరిగినా కూడా నేను మామూలుగానే ఉంటా. అలాంటి కర్మ సిద్ధాంతం బాగా నమ్ముతాను నేను. మనం తప్పు చేస్తే అమ్మో అది అనే భయం నాకు ఉంటుంది.
ఆ రోజు నన్ను అడ్వైజర్గా ప్రకటించగానే నేను మామూలు చాలా సాదాసీదాగా ఒక మంచి అవకాశం నాకు వచ్చింది మంచి పని చేయటానికి అని చెప్పి సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి పాదాభివందనం చేసి సార్ మంచి అవకాశం, ఎందుకంటే నన్ను ఎవరు లెక్కలో వేసుకోవాలా, ఒక పాఠశాలకు వెళ్ళి నీ పాఠాలు చెప్తాను అడవుల గురించి అంటే నువ్వు ఒక ఎన్జిఓనా, నీకేమైనా డబ్బులు ఇస్తారా, మరి ఎందుకు చెప్తున్నావు అన్నోళ్ళే. ఇది ఒక అవకాశం కదా, మనం అడ్వైజర్ అని పోవచ్చు. అవును, పోయిన తర్వాత చక్కగా అడ్వైజర్ అంటే గౌరవిస్తారు, అక్కడ ఫారెస్ట్ వాళ్ళు వస్తారు, మనం చెప్పాలనుకుని చెప్పవచ్చు, మన లక్ష్యాలకు నేరడానికి సుమార్గం, అది ఒక అందమైన మార్గం. ఆ విధంగా ఆనందపడుతూ నేను వెళ్తే అక్కడ ఉన్న విలేకరులు ఒకరిద్దరు ఉండి నీ ఇంటర్వ్యూ కాదు దేని సార్ అంటే అడ్వైజర్ కదా అన్నారు. వాళ్ళు ఏదో అభిమానంతో ఇచ్చారు సార్ చూద్దాంలే అని చెప్పి వెళ్ళిపోయాను నేను. అట్లా పెద్దగా నేను స్పందించింది కూడా ఏం లేదు. తర్వాత నాకు చాలామంది మీలాగే నీకు జీతం ఎంత వస్తుంది అని చాలామంది అడిగారు. నాకు అది కొత్తగా అనిపించింది, చాలా ఆశ్చర్యంగా విచిత్రంగా అనిపించింది. అంటే దానికి ఒక జీతం ఉంటుందని నాకు తెలియదు. అంటే అడ్వైజర్ అంటే సలహాదారుడు, ఎఫారెస్టేషన్ కోసం ఇచ్చారు, అడవుల్ని అభివృద్ధి చేయమన్నారు, మన ఐడియా తీసుకుంటారు, మనం ఇచ్చే సలహా తీసుకొని ఎలా తేలిగ్గా పెంచాలి అడవుల్ని ఓకే అని ఒక అంటే తెలుసు కాబట్టి మనం పెట్టుకుందాం అని వాళ్ళు అనుకున్నారని నేను అనుకున్నా. అంతేకాని జీతాలు అనేది ఉంటుందని నాకు తెలియదు. అసలు ఆ పని చేస్తే సాలవ కప్పుతారని కూడా నాకు తెలియదు. ఎందుకంటే ఇప్పుడు అడవులను కాపాడదాం అనేది అడవుల్లోకి ఎవరు వెళ్ళరు కదా, ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. అడవిని కాపాడు, అడవి శాఖ ఉంది కదా నీకేం పని అంటారు. కానీ అవి మనవి, మనం కాపాడుకోవాలని చెప్పి నాకు కొంత దాని మీద ప్రేమ మమకారం ఆ విధంగా నాకు ఉంది తప్ప నేను అది జీతం అని నాకు అట్లా. ఈ రోజుల్లో నామినేటెడ్ పోస్టులు ఇస్తేనే ఆఫీసు, ఛాంబరు, హడావిడి, కథా కార్ఖానా చాలా ఉంటాయి. సాక్షాత్తు సీఎం గారే మిమ్మల్ని సలహాదారుడుగా ప్రకటించారు అంటే ఖచ్చితంగా ఓ ఆఫీసు, ఓ ఛాంబరు, ఓ ప్రోటోకాలు ఇచ్చుంటారని చెప్పి అందరూ అనుకుంటారు, నేను కూడా అనుకుంటున్నాను. ఇవన్నీ వచ్చాయా, ఉన్నాయా? అది నిజంగా నాకు తెలియదండి. ఇవి ఆ పోస్ట్కి ఇవన్నీ ఉంటాయని నాకు తెలియదు. నేను నా పని నేను చేసుకుంటూనే ఉన్న అడవుల్లో ఆ రోజు ప్రకటించారు, జూన్ 5న ప్రకటించారు, జూన్ 9న జీవో ఇచ్చారు. ఆ జీవో కూడా అది మన అందరికి సెల్లో సర్క్యులేట్ అవుతుంటే వాట్సాప్ గ్రూపుల్లో నాకు పెట్టారు, ఎవరో ఒక తెలిసిన మిత్రుడు. ఓకే, అది నాకు కూడా పెట్టాల జీవో. తర్వాత జూన్ 9 తర్వాత ఇక నాకు ఏం చేయాలి అర్థం కావట్లే. ఒకళ్ళిద్దరు మిత్రులకి, అధికారులకి, సార్ ఇట్లా మరి ఏంటి సార్ ఈ అడ్వైజర్ అంటే ఏంటి, నేను నాకు రోజు పని ఉంటుందా, నేను రోజు అమరావతి పోవాలా, మరి నాకు అంత అక్కడికి వెళ్ళటానికి నాకు దగ్గర డబ్బులు లేవు సార్ అంటప్పుడు అదే నువ్వు జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వలేదా అన్నారు. నేను ఇవ్వలేదు సార్, నాకు తెలియదు సార్ అంటే వాళ్ళు అప్పుడు ఏదో ఒక మనిషిని అప్పుడు ఉన్న ఒక అతన్ని ఏర్పాటు చేసి అంత రాసి ఆ జీవో కాపీ జిరాక్స్ చేసి దాన్ని ఆ జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వమంటే వెళ్ళి సిఎస్ గారికి, పొలిటికల్ సెక్రటరీ గారికి ఇచ్చారు జాయినింగ్ రిపోర్ట్. అప్పుడు పొలిటికల్ సెక్రటరీ మీనా కుమార్ గారు ఉండి ఇట్లా ఏమైనా పాయింట్లు చెప్తావా, మంచి పాయింట్లు అన్నాడు. ఒక 15 పాయింట్లు నా మైండ్లో ఉంటే అప్పటికప్పుడు అంతా టైప్ చేసి ఇచ్చేసి ఇదిగో సార్ ఇవి చేస్తే అడవులు బాగుంటాయి సార్ అని చెప్పి ఆ రోజే జూన్ 12 ఓకే ఇక వచ్చేసిన నేను. ఇక అదే తర్వాత అప్పుడప్పుడు ఒకళ్ళిద్దరిని నేను సార్ ఏంటి సార్ నేను ఏమైనా పని చేయాలా, నా పని నా పాత్ర ఏంటి ఇందులో, నేను కష్టపడడానికి సిద్ధంగా ఉన్నా, ఏం చేయాలి సార్ అంటే నేను చెప్తా అని ఒకళ్ళిద్దరు నాకు తెలిసిన వాళ్ళు తప్ప ఇక నాకు దాని గురించి ఒక ఆఫీస్ ఉంటుందని మీరు చెప్తే నాకు ఆశ్చర్యంగా ఉంది. నన్ను చాలామంది శాలరీ విషయం అడిగారు, నాకు అసలు అది ఉంటుందని నాకు తెలియదు, నేను చెప్పుకోలేకపోయినా. ఇప్పుడు మనకు తెలియదంటే బాగోదు. ఇక నేను మౌనంగా నేను మళ్ళీ వస్తాను అని చెప్పి అక్కడ నుంచి దాటేసి వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పటి వరకు ఆ రోజు వెళ్ళిన సెక్రటరియట్కి వెళ్ళడం తప్పితే ఈ రోజు వరకు మళ్ళీ మీరు ఏపీ సచివాలయానికి బాధ్యతలు తీసుకునేందుకు, బాధ్యతల గురించి ఎంక్వైరీ చేసేందుకు వెళ్ళలేదు? లేదు, జూన్ 12 జాయిన్ ఆ రోజే 5వ తేదీ ఆయన అనౌన్స్ చేశారు, జూన్ 12వ తేదీ వెళ్ళారు, దాని తర్వాత మళ్ళీ వెళ్ళాను. తర్వాత ఈ ఒకళ్ళిద్దరికి ఫోన్ చేసి సార్ ఏంటి సార్ నా పాత్ర ఏంటి అన్నప్పుడు ఒకళ్ళిద్దరు సమాధానం సరిగా లేక వాళ్ళు ఒక ఫోన్ ఎత్తన సందర్భాల్లో అసలు ఏంటి మనం అని చెప్పి నేనే వెళ్ళటం జరిగింది చాలాసార్లు, ఒక 2-3 సార్లే 2 సార్లు వెళ్ళటం జరిగింది. వెళ్ళిన తర్వాత అసలు అంతా అయోమయం, అసలు మనం ఏం చేయాలో తెలియదు, అసలు అక్కడ మనం ఎవరిని కలవాలో తెలియదు, ఆ రకమైనదే ఆడ జరిగింది. ఇక నేను 2-3 సార్లు వెళ్ళేసి ఇక అట్లా తర్వాత ఒకసారి డిప్యూటీ సీఎం గారిని కలిసే అవకాశం వచ్చింది. దట్స్ మై క్వశ్చన్ టు. ఇప్పుడు మిమ్మల్ని ప్రభుత్వ సలహాదారుగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసింది రాజకీయంగా కాదు, పర్యావరణానికి, అటవీ శాఖకి. ఇప్పుడు పర్యావరణ అటవీ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కదా, ఆయన కలిసే ప్రయత్నం చేయలేదా? లేదు, ఇప్పుడు 5 కోట్ల మొక్కలు 100 రోజుల్లో మనం నాటాం సార్ అని చెప్పి ఆ 20 పేజీల కలర్ జిరాక్స్లు ఎక్కడే నాటాం, ఎక్కడే విత్తనం జల్లామని చెప్పి
నేను పోయి అక్కడ ఉన్న ఓఎస్డి గారికి వెళ్ళి ఇచ్చాను, సార్ ఇది డిప్యూటీ సీఎం గారికి పంపించండి, మళ్ళీ నాకు ఇంటికి వెళ్ళడానికి టైం ఆలస్యం అయిపోయింది. ఎందుకంటే అమరావతి పోవాలంటే మా ఊరు నుంచి కనీసం 4 బస్సులు మారాలి, తెల్లారుజాము లేచి పోవాలి. ఇంటికి వచ్చేసరికి మా ఊరికి లాస్ట్ బస్సు 7:30 దాటితే లేదు. ఆడ చాలా టైం అయిపోతూ ఉంటుంది. ఓకే. పోయి అప్పటికి ఇంకా నా మనసు అక్క సార్ ఇది మనం చేస్తే బాగుంటుంది అని చెప్పి ఇచ్చేసి వచ్చేసిన నేను. తర్వాత ఒకసారి హనుమాన్ అనే ఒక కార్యక్రమం జరుగుతుంది మంగళగిరిలో. అప్పుడు నేను ఇట్లా ఒక అధికారి ఉండి డిప్యూటీ సీఎం గారు వస్తున్నారయ్యా, నువ్వేదో అడుగులో కుంట్ల పేర్లు రాసావు కదా, అవి ఇస్తే ఆయన ద్వారా మంచి జరుగుతుంది అని చెప్పి నాకు చెప్పారు. నేను వెళ్ళి 10 ఆ టైంలో అనుకుంటా నల్లమల్ల అడవిలో ఉన్న 500-600 కుంట్లు సుమారుగా ఏ జిల్లాలో ఏ కుంట్లు ఉన్నాయి, గుంటూరు, ప్రకాశం, కడప, కర్నూలు, నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాల లిస్టు, ఆ కుంట్ల పేర్లు. అంటే అవి ఒకప్పుడు మన పెద్దవాళ్ళు గుర్తులుగా వాడేవాళ్ళు. గుర్రమ్మకుంట, ఎర్రకుంట, కోమడికుంట, సాకలకుంట, పెళ్ళోడుకుంట అని పిలిచేవాళ్ళు. ఆ కుంట్ల పేర్లు కనుమరుగైపోతున్నాయి, ఆ కుంట్లు కూడా కనుమరుగైపోతున్నాయి అడవుల్లో. ఇప్పుడు కుంట అంటే నీళ్లు ఉండేటువంటి ప్రదేశం కదా, అదే కుంటలు కదా. అంతే అంతే. ఓకే. కొండ మీద పడ్డ నీరు పల్లంగా ప్రవహించి నిలబడిన ప్రదేశం కుంట అంటారు. ఇలా అవి బూడిపోతున్నాయి, జంతువులు తొక్కేసి కొన్ని బూడిపోతుంటాయి. ఇవి అంతరించిపోతున్నాయి, ఆ గుర్తులు తెలియట్లేదు, ఆ పేర్లు పోతే మళ్ళీ మనం వాటిని తీసుకురాలేము. ఆ విధంగా నేను అవన్నీ పోయి డిప్యూటీ సీఎం గారిని కలిసి సార్ ఈ కుంటలో మనం మంచి చేస్తే బాగుండదు సార్ ఇచ్చి వచ్చాను. ఓకే. అది అంతవరకే. మీరు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ పైన ఏం యాక్షన్ లేదు, నాకు ఫాలో అప్ లేదు. ఇంకా నాకు తెలియదండి అది. మీకు అసలు కనీసం ఒక కాల్ కానీ ఒక మెసేజ్ కానీ ఆ శాఖ నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ ఇప్పటి వరకు లేదా? నాకేం లేదు. నాకు కనీసం మళ్ళీ మీరు కనుక్కునే ప్రయత్నం కానీ అదేమీ చేయలేదు. అంటే విసిగి వేసారిపోయారు అనుకోవచ్చా? అంటే విసిగి వేసారిపోయి అనే కాదు, కానీ అది నాకు తెలియదు. ఇంకా నాకు పెద్ద పెద్ద అధికారులతో కానీ అక్కడున్న ప్రభుత్వంతో కానీ నాకు పరిచయాలు కానీ నాకు సంబంధాలు కానీ నాకు పూర్తిగా లేవు. అడవి గురించి ఎన్ని గంటలు మాట్లాడమన్నా మాట్లాడతా. అడవుల్లో ఏ దారి వెళ్తుంది, ఎక్కడ ఏ చెట్టు ఉంటుంది, ఆ చెట్టు వల్ల ఉపయోగాలు ఏంటి, ఔషధాలు ఏంటి, అడవులు ఎలా తేలిగ్గా పెంచాలి, పక్షి పేరేంటి, దానివల్ల పర్యావరణానికి మేలేంటి, ఇలా విద్యార్థులకు ఇన్ని గంటలని పాఠాలు చెప్తాను, సమాజాన్ని మేలుకొలుపుతాను. అలాగే కొంతమంది స్ఫూర్తిదాయకంగా తయారు చేస్తాను, వాళ్ళతో పని చేయిస్తాను, నాతో కలుపుకొని ముందుకు తీసుకెళ్తాను. అలాగే వాళ్ళ సహాయ సహకారం తీసుకుంటాను. అడవి మిత్రులుగా, అడవి ప్రేమికులుగా, అడవి సైనికులుగా తయారు చేస్తాను. కానీ దాని గురించి నాకు అవగాహన లేదు. అంకారావు గారు, మీతో చాలా మాట్లాడించాలి. ఎందుకంటే మీరు ఒక జ్ఞాన సంపద, ప్రకృతి సంపద, భవిష్యత్ తరాలకి ఈ తరాలకి మీ ద్వారా చెప్పించాల్సింది చాలా ఉంది. కానీ ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి సమయం సరిపోదు, మీరు నాకు ఇచ్చినటువంటి సమయం సరిపోదు. మళ్ళీ ఖచ్చితంగా కూర్చుంటాను. కానీ ముఖ్యమైన 3 ప్రశ్నలతో ముగిస్తాను అంకారావు గారు. కొన్ని వేల విత్తనాలు నాటారు అడవిలో. ఆ విత్తనం భూమిని చీల్చుకొని మొక్కగా ఉన్నప్పుడు దాన్ని చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? ఒకటండి, చెట్టు మన కుటుంబం. చెట్టుకి గొడ్డలతో గాయమైతే మన ఇంట్లో అమ్మకో నాన్నకో గాయమైనట్టు మనం ఫీల్ అవ్వాలి. చెట్టును కొట్టేసామనుకోండి, మన ఇంట్లో పెద్దలు ఎవరో, ఇప్పుడు ఒక తాతయ్య ఉన్నాడు, ఆ ఇంట్లో ఒక పెద్ద ఆయన లేకపోతే ఎంత కష్టం ఉంటుందో మనకు తెలుసు. చెట్టు కూడా మన కుటుంబ సభ్యులు. చెట్టు గాయమైనా, చెట్టు లేకుండా పోయినా అది మనదలాగా మనం ఫీల్ అవ్వాలి. ఫస్ట్ ఉన్న చెట్లని, ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడే చెట్లని, మన పూర్వీకులు నాటిన చెట్లని మనం అలాగ భావించాలి. తర్వాత మన చేత్తో మనం గనక, ఒక పిల్లోడు ఎండకెళ్ళి పడిపోయాడు, గొంతెండిపోయి, మనం కాస్త గొంతులో నీళ్ళు పోసాం, ఆ పిల్లోని లేపి మనం బ్రతికించాం, ఎంత మనకు ఒక ప్రాణం కాపాడితే ఎలా ఉంటుంది? అలాగే ప్రతి చెట్టుకి, ప్రతి విత్తనానికి, ప్రతి పుట్టకి, ప్రతి పిట్టకి, ప్రతి దానికి ప్రాణం ఉంటుంది. 84 లక్షల జీవరాశులు. ప్రకృతి ఏదైనా, ప్రాణి ఏదైనా భగవంతుడు సృష్టించిన ప్రాణం ఖరీదు ఒకటే, అందరి ప్రాణం ఒకటే. చెట్టుకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి. అడవుల్లో ఒంటరిగా తిరిగినప్పుడు, అడవుల్లో చెట్లు మన కుటుంబ సభ్యులుగా, ప్రాణమిత్రుల్లా మనం భావించినప్పుడు, చెట్లు కూడా మనల్ని పిలుస్తున్నట్టుగా ఆ భావంలోకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు చూస్తున్నాం, ఫారెస్ట్ బాత్ అంటున్నారు, ఫారెస్ట్ బ్రీతింగ్ అంటున్నారు, నేచర్ సైక్లింగ్ అంటున్నారు, నేచర్ వాక్ అంటున్నారు. ఎక్కడెక్కడో జపాన్లో ఆదివారం వెళ్ళి చెట్లతో మాట్లాడుతున్నారంట. అవన్నీ అభివృద్ధి చెందిన దేశాలే కదా. ఇదంతా మనకి ఎప్పుడో కొన్ని వేల ఏళ్ల క్రితమే ఉంది. గౌతమ బుద్ధుడు వెళ్ళి చెట్టు కింద జ్ఞానోదయం అయింది, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఎక్కడో దూరపు కొండల నునుపు వాళ్ళు చేస్తే మనం పాటిస్తాం.
మనం చేసి మనం మూఢనమ్మకంగా భావిస్తాం. కాబట్టి ఈ అడవుల్లో ఈ ఒక చిన్న విత్తనం వేసినప్పుడు అది మొలిచినప్పుడు ఆ ఆనందం వెలకట్టలేనిది. కొన్ని వందల కోట్లు ఉన్నా కూడా ఆ తృప్తి రాదు. ఒక ప్రాణం మనం కాపాడాం, ఒక ప్రాణికి జీవం పోసాం. ఓకే, అలాగనమాట. అలాగే మనం ఇప్పటిదాకా కొన్ని లక్షల విత్తనాలు చల్లినప్పుడు అవి పెరిగినప్పుడు ఆ అందమైన వాతావరణం అక్కడ ఏర్పడ్డప్పుడు కడుపు నిండిపోయిద్దండి. ఇంకోటి ఇచ్చే ఆశ్చర్యకరం ఏంటంటే, ఆనందం ఏంటంటే, మనం నాటిన చెట్టు పెరిగి పెద్ద అయితే ఆ కాయలు తింటే అసలు ఆ తృప్తి అనేది ఇక చాలు ఈ జన్మకి. అందులో దిగినప్పుడే ప్రపంచాన్ని మొత్తం వదిలేసి అందులో దిగి ఒంటరిగా ఆ నేచర్ వాక్ చేసి ఆనందాన్ని ఆస్వాదించి ఆ పక్షులను చూసినప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఏ బాధలు ఉండవు. ఈ టెన్షన్లో, మెంటల్ టెన్షన్లో మనుషులు ఇబ్బందులు పడే కన్నా కొన్ని రకాల చెట్లని, డజన్ చెట్లని, తులసి, రావి, వేప, గంగరావి ఇలాంటి చెట్లను నాటుకొని వాటి దగ్గర ఉన్నప్పుడు మనకి పూర్వం ఇంటి ముందు వేప చెట్టు మహాలక్ష్మి అమ్మవారు, ముత్యాలమ్మ తల్లి, అలాగే చెట్లకు వందనం అని చెప్పి ఇప్పుడు ప్రభుత్వం కూడా, మోడీ గారు కూడా పెట్టారు కదా, చెట్టుకు వందనం ఎన్ని పెడుతున్నారు కదా. చెట్లే ప్రత్యక్ష దైవాలు, ప్రకృతే దైవం. ప్రకృతిని దైవంగా భావించాలి, ప్రకృతే గురువు. చూడండి, మనకు అమ్మ నాన్న, గురువు, దైవం, ఆ మూడు చెట్టు. అమ్మా నాన్న చెట్టే, గురువు చెట్టే, దైవం చెట్టే. ఇక్కడ మూడు సపరేటు, ఇది చెట్టు. చెట్టు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. అలాగే అడవులు పెరిగినాయంటే ఆ ప్రాంతం ఆనందకరంగా ఉంటుంది. చెట్లు లేని ప్రాంతం చూడండి, మనం ఎండకి వెళ్తూ ఉంటాం, బాగా గొంతుండిపోతుంది, ఎండకి చిక్కగా ఉంటాం. ఎవరన్నా ఫోన్ చేసినా పిలిచినా కోపంగా ఉంటాం. చల్లగా చెట్టు కింద పోయి ఒక చల్లని కుండలో నీళ్ళు ఇస్తే ఇప్పుడు చెప్పు రిలాక్స్ అయ్యా అంటాం. మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఆకుపచ్చని హరితలోకం సాధ్యమవ్వాలి, సృష్టించాలి. అందులో మనం ఉండాలి. కుల, మత, ప్రాంత, భాష వర్ణ భేదాలు లేకుండా అందరం ప్రకృతి కోసం పనిచేయాలి. అందరి లక్ష్యం ప్రకృతే కావాలి. అడవులు నరికేసేటువంటి వాళ్ళని, పర్యావరణ విధ్వంసం చేసేటువంటి వాళ్ళని, ముఖ్యంగా అడవుల్లోకి వెళ్తూ ప్లాస్టిక్ భూతాన్ని విసిరేసేటువంటి వాళ్ళని చూస్తే ఏమనిపిస్తుంది? అందరూ ఒకలా ఉండరు. ఒక ఇంట్లో కుటుంబంలో 4 అన్నదమ్ములు ఉంటే 4 రకాలుగా ఉంటారు. మన పెద్దలు చెప్తున్నారు, చేతి వేళ్ళు మొత్తం ఒకలా ఉండవని చెప్తుంటారు. మనుషులు అందరూ ఒకలా ఉండాలని రూల్ లేదు. మనం యాక్సెప్ట్ చేయాలి. వాళ్ళు చేస్తున్నారనుకోండి, మనం మౌనంగా ఉండి తర్వాత మన పని మనం చేసుకుంటూ, అవకాశం ఉంటే వాళ్ళల్లో వినేవాళ్ళు ఉంటే వాళ్ళకి మనం చెప్పగలగాలి, సున్నితంగా చెప్పాలి, గొడవ పడకుండా. అప్పుడు వాళ్ళు ఫస్ట్లో వినకపోయినా మనం చేస్తున్నప్పుడు వాళ్ళు చూస్తారు, మారతారు. ఖచ్చితంగా నేను చేసింది చూశారు, మారారు, మారుతున్నారు, ఇంకా మారతారు కూడా. నాకు ఆ నమ్మకం ఉంది. చాలామంది నా బాటలో వచ్చారు. కలెక్టర్ గారే అడవికి వచ్చారంటే ఇంక అర్థం చేసుకోండి ఎంత ప్రభావం ఉన్నట్లో. అలాగే వాళ్ళకు కూడా మనం తెలియజెప్పాలి చెట్టు గురించి. ఇంకొకటి వాళ్ళకి ఏంటంటే, చెట్టు అంటే మనం ఆక్సిజనే అంటూ ఉంటాం. అదే కాదు, భవిష్యత్ తరంలో నువ్వు చెట్టు కొడుతున్నావు కాబట్టి నీ పిల్లవాడు అదే నీడలో ఉంటాడు అని చెప్పాలి మనం. నీ మనవడు అదే. ఇప్పుడు ఎవరైనా సరే సంపాదన కోసం, పిల్లల కోసం సంపాదిస్తూ ఉంటాం. ఆ చెట్టు కొట్టేది ఎందుకోసం అని చెప్పి ఆ సంపాదన పిల్లలకి ఇవ్వాలనే కదా. అదే ఆ పిల్లోడు రేపు బాధపడతాడు అని చెప్పినప్పుడు ఖచ్చితంగా ఆ పని చేయడు. తెలియకే సున్నితంగా చెప్పాలి. నువ్వు కొట్టొద్దని నేను కొడతా అంటాడు. అన్న అట్లా కాదన్నా, అది కొట్టొద్దు, దానివల్ల ఉపయోగం ఉందన్నా. ఇంకా చెప్పాలంటే నీకు ఏ సమస్య ఉందన్నా, ఒక చెట్టు 1000 రకాల జబ్బులకు పనిచేస్తుంది. వేప చెట్టు 1000 రకాల జబ్బులకు పనిచేస్తుంది. మునగాకు 300 రోగాలకు పనిచేస్తుంది. మన పెద్దలు ప్రాస్తో చెప్పారు అంతా కూడా. వేప చెట్టు 1000 రోగాలు, మునగాకు 300 రోగాలు, మర్రి మహావృక్షం, ఇంట్లో తులసి, వీధిలో వేప, ఊర్లో రావి, ఊరి చివరి మర్రి, ఇట్లా చెప్పారు. విషపూరితమైన చెట్లు విషమ రోగాలకు పనిచేస్తాయి. నల్ల ఉమ్మెత్త, తెల్ల జల్లుడు, ఇలా చెప్పారు. మనం వాళ్ళకి నీకే సమస్య ఉందన్నా, నాకు షుగర్ ఉంది, షుగర్ ఉందా, ఈ పడపత్తి రాగు తీసుకో, 41 రోజుల పాటు అది వేసుకుని తిను, నువ్వు ఆ చెట్టే కొడుతున్నావు, ఆ తీగ బీకేస్తున్నావు అని చెప్పినప్పుడు స్వార్థం ఉంటుంది. నేను బాగుంటానంటే దాన్ని కాపాడుకుంటా కదా. ఆ విధంగా మనం చెప్పాలి. ఆ వైద్య సలహాలు చెప్పాలి, దానివల్ల ఉపయోగాలు చెప్పాలి. అప్పుడు ఖచ్చితంగా మారుతారు. ప్రతి చెట్టు కూడా ఎన్నో రకాల జబ్బులకి మేలు చేస్తుంది, దాన్ని మనం చెప్పాలి. పూర్వం మన పెద్దలు ఎలా ఆచరించారు, ఆ పద్ధతుల్ని ఎలా అవలంబించారు, వాటి వల్ల ఎలా లబ్ధి పొందారు. ఆకులు ఆకుకూరగా పనిచేస్తాయి. ఆకులు పైపోతగా రసం వాడుకోవచ్చు, ఆకుల్ని ఉడకబెట్టి దెబ్బలపైన వాడుకోవచ్చు, ఆకుల్ని పొడి చేసి పాలలు వేసుకొని తాగొచ్చు. బెరడు, వేర్లు, కాయలు, ఆ పైన దొచ్చులు, పెచ్చులు, ఇవన్నీ మేలు చేసేవి. పనికి రానిదంటూ ఈ సృష్టిలో ఏది లేదు, అన్ని పనికొచ్చే మొక్కలే. పై చిగురు నుంచి
కింద వేరు దాకా మొత్తం మేలు చేస్తూనే ఉంటాయి. రోడ్ల పక్కన చింత చెట్లు కూడా చిగురాకు తీసుకుని తింటూ ఉంటారు. ఆ చెట్టుకు నిప్పు పెడుతుంటాడు తెలియక. అట్లా చేయకూడదు. దానివల్ల ఉపయోగాలు చెప్పాలి, వైద్య సలహాలు చెప్పాలి. కాయలంటే తింటమే కాదు, ఆ కాయల ద్వారా ఔషధాలు తయారు చేస్తూ చెప్పాలి. ఇవన్నీ మన పెద్దలు చెప్పారండి. 60 ఏళ్ల క్రితమే పాపం చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. దాన్ని మనం సేకరించి ఒక వృద్ధుడు చనిపోతే ఒక లైబ్రరీ కాలిపోయినట్టే ఆ జ్ఞానాన్ని మరి పరిచయం చేయాలి. ఖచ్చితంగా అందరూ మొక్కలు నాటుతారు, విత్తన బంతులు విత్తనాలు చేసి భవిష్యత్తులో 50% గ్రీన్ కవరేజే కాదు 100% గ్రీన్ కవరేజ్ అవుతుందో నాకు ఆ నమ్మకం ఉంది. చివరిది మాత్రమే కాదు, ముఖ్యమైన ప్రశ్న కూడా. అట్టహాసంగా ఓ కార్యక్రమమో ఒక సభ ఏర్పాటు చేసి మిమ్మల్ని ప్రభుత్వ సలహాదారుగా ప్రకటించి ఆ తర్వాత ఇచ్చినట్టే జీవోలు దాని కాపీలు ఇచ్చి ఇప్పటి వరకు ఏమీ ఇవ్వకుండా ఇలా కూర్చోబెట్టినటువంటి ఏపీ ప్రభుత్వం పైన, ప్రభుత్వాది నేతలపైన వీసమెత్తు ద్వేషం, కోపం కూడా లేదా మీకు? ఇప్పుడు ద్వేషం వేషం అనే మన పెద్ద మాట మనం మాట్లాడుకోకూడదు. అక్కడ దాకా పిలవడమే నాకు పెద్ద మహా ఘనకార్యం. నా జీవితానికి పెద్ద గొప్ప ఒక అవార్డు, అదే పెద్ద నోబెల్ బహుమతి. అక్కడ పిలిచారు, సన్మానం చేశారు, నా గురించి చెప్పారు ప్రపంచానికి. అప్పటిదాకా నేను పెద్ద సగం తెలియదు, నేను తెలిసిపోయిన వీడియోలో సంతోషం చాలు. ద్వేషం అనే అలా పెద్దవాళ్ళని మనం అనుకోకూడదు. కానీ ఒకటి, మనకు మంచి అవకాశం వచ్చింది, దాన్ని చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇవాళ కాకపోయినా రేపైనా సరే అది మనకు వస్తుంది. ఇక్కడ ఒకటి, మనం ఒక్కళ్ళనే అంటానికి లేదు, అది ఎక్కడ ఏదో టెక్నికల్ విషయం వల్ల ఏదో ఆగి ఉండొచ్చు, లేదా అది కొంచెం అక్కడ ఉన్న వాళ్ళకి కింద ఏదైనా ఒక లొసుకులో చిన్న పొరపాటు జరిగి ఉండొచ్చు. ఇప్పుడు ఇంత పెద్ద రాష్ట్రంలో నేను గుర్తుండాలని లేదు, ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు ఒక కుటుంబంలో 4 పిల్లలు ఉంటే, తండ్రి ఉంటే, లాస్ట్లో చిన్న పిల్లోడో రెండో పిల్లోడో నాన్న అది కొనుక్కరా నాన్న అంటే ఆయనకే గుర్తుండదు. ఆయన పనుల్లో, మెకానికల్ లైఫ్లో భార్య, 4 పిల్లలు, ఆయన వృత్తి. అలాంటిది ఒక రాష్ట్రాన్ని పాలించాలి అంటే ఇన్ని కోట్ల మంది జనం, ఇన్ని సమస్యలు ఉంటాయి. అందులో ఎక్కడో ఏదో చిన్న పొరపాటు ఉండి ఉండొచ్చు కింద స్థాయిలో. అది పై స్థాయిలో అని అనుకోను, పై స్థాయి పొరపాటు అయితే కాదు, ఎడో చిన్న ఉండొచ్చు. అది పెద్ద విశేషంగా దాని గురించి నాకు ఆలోచన లేదు. ఇదే పెద్ద ఘనకార్యం, నాకు చాలా సరిపోతుంది. సరిగ్గా సంవత్సరం క్రితం జూన్ 5వ తేదీ ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజు మిమ్మల్ని ఏపీ ప్రభుత్వం పిలిచింది, సత్కరించింది, సలహాదారుగా ప్రకటించింది. ఓకే, సంవత్సరం తర్వాత నిన్న జరిగినటువంటి అదే ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజు ఏపీ ప్రభుత్వం మిమ్మల్ని పిలిచిందా, కనీసం గుర్తించిందా, పలకరించిందా? నన్ను ఎవరేం పిలవలేదండి. ఆ రోజు పర్యావరణ దినోత్సవం రోజు నేను ఎప్పటిలాగే నా చిన్నతనం నుంచి ఏ రకంగా అయితే కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళానో అట్లాగే చేసుకుంటూ ఉన్న. ఆ రోజు కూడా నాకు ప్రత్యేకించి పలానా వాళ్ళు అని పిలిచింది లేదు, నాకు తెలియదు. ఆ రోజైతే గుర్తుంది, ప్రత్యేకించి దాని గురించి నాకు పిలుపులు అట్లా ఏం నాకు తెలియదు, లేదు కూడా. అడవి అంటే మీకున్నటువంటి అనుబంధానికి, ప్రకృతిపై మీకున్నటువంటి ప్రేమకు, ఎవరు ఎలా ఉన్నా కూడా ప్రకృతిని, మొక్కను ప్రేమించేటువంటి మీ తత్వానికి, మీ అంతటి మహామనిషిని నాకు పరిచయం చేసినటువంటి మా జర్నలిస్ట్ శ్యామన్నకి మరొక్కసారి మీ ఇద్దరికి తలవంచి నమస్కారం చేస్తూ మళ్ళీ మీతో ఖచ్చితంగా కూర్చుంటాను. కలిసే రోజు కోసం, మీ అంతరంగాన్ని ఆవిష్కరించే రోజు కోసం మళ్ళీ వెయిట్ చేస్తూ ఉంటాను అంకార్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, నమస్తే.